హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5:46 అవుతుంది చూస్తున్నారు కదా! మా హస్బెండ్ లంచ్‌కి ఇప్పుడొచ్చారనమాట. ఇంకా ఇప్పుడు లేట్ అయిపోయింది కదా! ఎటుగాని టైంలో లంచ్ ఏం చేస్తామని చెప్పేసి, ఇక్కడ మా హస్బెండ్ టీ అయితే పెట్టమన్నారు. యాక్చువల్‌గా నేను మార్నింగ్ కాఫీ తాగాను గానీ ఏంటో తాగినట్టు అనిపియలేదు. ప్లస్ హెడేక్ కూడా వస్తుంది. కాఫీ తాగితే కొంచెం రిఫ్రెష్ అవుతానేమో అన్న ఫీలింగ్ ఉందనమాట. అందుకని చెప్పేసి నాకు కాఫీ పెట్టుకొని మీకు టీ పెడతానని చెప్పాను మా హస్బెండ్‌తోని. అయితే ఆయన ఏమన్నారంటే, ఇద్దరికి ఒక్కొక్కటి ఎందుకు ఉన్నామే ఇద్దరం కాబట్టి ఇద్దరికి కూడా కాఫీ పెట్టేసేయమని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా ఆయననే వీడియో తీయమని చెప్పి అడుగుతూ ఉంటానండి. ఎందుకంటే ట్రైపాడ్ పెట్టుకోవాలి, ఫోన్ పెట్టాలి దానికి, ఇవన్నీ ఎందుకు 2 నిమిషాలు తీస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా అనుకుంటాను. అందుకని ఇంకా మా హస్బెండ్ని అడిగితే ఆయన వీడియో తీస్తూ ఉన్నారనమాట. కాఫీలో నాకు మీగడ వస్తే అస్సలు నచ్చదండి. వామిటింగ్ వచ్చినట్టు అవుతుందనమాట ఒకవేళ అట్లా పొరపాటున వస్తే. మా హస్బెండ్కి ఏమో మీగడ వస్తే ఇష్టము కాఫీలో. అందుకని ఇంకా ఆయన మీగడంతా వేసుకుంటున్నారు పాలల్లోది. ఇంకా ఇద్దరం కలిసి కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉన్నామన్నమాట. అయితే బయట వర్షం పడుతూ ఉంది కదా! ఇంకా అందుకని చెప్పేసి స్నాక్ లాగా మా హస్బెండ్ సమోసా అయితే తెచ్చుకున్నారు. నేనైతే ఏం తినలేదండి. ఎందుకంటే నాకు ఆ సమోసా అవన్నీ తినే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకే ఇంకా ఆయన ఒక్కరే తిన్నారు సమోసా కానీ ఏదో ఒకటి మధ్యాహ్నం అసలు అన్నమే తినలేదు. పోనీ ఇంటికి వచ్చి తినలేదు, అక్కడైనా తినమంటే అక్కడ కూడా కుదరలేదంట టైము. అందుకని ఇంకా సమోసా తెచ్చుకొని అది తిని ఇంకా కాఫీ అయితే తాగారు. ఇంకా నైట్ వచ్చేటప్పటికి ముద్ద ముద్ద అయిపోయారనమాట, తడిసిపోయారు మొత్తము. ఏంటి అంత వర్షం పడుతుందా బయట అని చెప్పి నేను చూశాను. మస్తు వర్షం పడుతుంది. నేనైతే ఇంట్లో తలుపేసుకొని ఇంట్లో ఉన్నాను బెడ్రూమ్లో. వీడియో ఏదో ఎడిటింగ్ పనో ఏదో చేస్తున్నాను అనుకుంటా, గుర్తులేదు. ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది. కెమెరాలో కనిపించట్లేదు కానీ బీభత్సంగా పడుతుంది అనమాట వర్షం. ఇంకా నైట్ పడుకునే మూమెంట్లో మొత్తం చాలాసేపు కరెంట్ అయితే పోయింది. ఇంకా మధ్యాహ్నం చేసిన అన్నము కూరలు అన్నీ ఉన్నాయి కదా, అది మా హస్బెండ్ తినేస్తా అన్నారు. ఎందుకంటే ఒక్క పూట కూడా అన్నం తినకపోతే కష్టం కదా, ఒక్క పూటైనా కంపల్సరీ అన్నం తినాలి. సో అందుకని ఇంకా అన్నం అయితే ఆయన తినేస్తా అన్నారు. నేనేమో ఇక్కడ దోశ వేసుకుందామని చెప్పి ఇక్కడ పెనం అయితే పెట్టేశాను. దోశల్లోకి కూడా నేను దోశ పైకి వేసుకోవడానికి ఉల్లికారం అయితే తయారు చేశానండి. అదైతే చాలా టేస్టీగా ఉంది. ఇంక ఈ పూట చట్నీ అయితే ఏం లేదు. జస్ట్ ఇంకా ఉల్లికారం ఉన్న దోశ అయితే ఉట్టిదే తినేయచ్చు. అది 2 దోశలే వేసుకుంటాను, ప్లెయిన్వి 2 వేసుకుంటాను అనమాట. సో ఇంకా ఉల్లికారం వేసిన దోశ చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా నచ్చేసింది. ఇంకా ఆయన వచ్చేసి 2 దోశలు వేడివేడిగా తిన్నారు. నాకైతే ఏంటంటే పెనం మించి ఇలా తీయగానే వేడివేడిగా తినడం ఇష్టం అనమాట దోశ. ఆ అదృష్టం మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఉంటుంది. మా అమ్మ అయితే దోశ వేసేటప్పుడు మంచిగా నన్ను కిచెన్లో కూర్చోమని చెప్పేది. ఇంకా ఆమె వేసిస్తూ ఉంటే నేను తినేదాన్ని అనమాట. ఇంటికి వెళ్తే నువ్వు ఇలా ప్రశాంతంగా తినలేవు, ఇక్కడ తిను, అక్కడ ఏదో ఒక పని ఉంటుంది, మొత్తం నువ్వు దోశలు వేసుకొని తినేటప్పటికి వేడి చల్లారిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా తిను అని చెప్పి అనేది. నాకు ఇప్పుడు దోశలు వేసేటప్పుడు అదే గుర్తొస్తుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో చాలా బాగుంది ఉల్లికారం వేసిన దోశ అని చెప్పేసరికి నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. మనం చేసిన వంట ఎవరైనా బాగుంది అని చెప్తే ఇంకా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఫీలింగు. సో ఇంకా మా హస్బెండ్కి వేసిచ్చి ఇంకా నేను కూడా వేసేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం అండి. నాకు పెద్దగా అంట్లు బట్టలు అవేమి పని ఎక్కువ లేకుండే. అందుకని ఇంకా నేను ఇల్లు వాకిలు తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు మొన్నే చెప్పాను కదా నాకు కొంచెం మసాలా టైప్ ఏమైనా తినాలని ఉందని చెప్పి. సో ఇక్కడ నేను బగార్ రైస్ ఇంకా ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. బగార్ రైస్ రెసిపీ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా ఆలు కర్రీ వచ్చేసి నేను యూట్యూబ్లో చూశాను, 2-3 వీడియోలు చూశాను, కానీ నాకు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అని అనిపించింది. అంటే మనకి ఒక టేస్ట్ అనేది నచ్చుతుంది కదా,
ఆ టైపు మరి ఉంటుందో లేదో అనుకొని నేను అమ్మనైతే అడిగాను. అమ్మ చెప్పింది ఎలా చేయాలో. దాన్ని బట్టి ఇంక ఇక్కడ బగారా రైస్ చేసేసిన తర్వాత ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో మనకి పుదీనా మిస్ అయింది. పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టం కూడా యాక్చువల్గా బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ లేకపోతే ఇంకేమైనా చట్నీస్లో కూడా ఇలా పుదీనా ఎక్కువగా వాడటము నచ్చుతుంది అనమాట. కానీ ఇంక ఇవాళ లేదు కదా, ఇక ఉన్న దాంతోనే చేస్తున్నాను. కాకపోతే మరి టేస్ట్ ఏమన్నా చేంజ్ అవుతుందా అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. బగారా రైస్ ఆలు కర్రీ కూడా అసలు ఇంత కూడా వేస్ట్ అవ్వలేదు అనమాట. నేను నిజంగానే ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి చేశాను ఈ వంట. నాకు ఇట్లా వెరైటీగా ఏమైనా చేయాలంటే ఇష్టము. రోజు చేసే కూరలు పప్పులు అవంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు వండాలని. సో ఇట్లా ఏమన్నా మసాలా టైప్ కానీ లేకపోతే ఇంకేమన్నా రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా చేయాలంటే నచ్చుతుంది అనమాట. ఇంకా ముందే నేను పని ఈజీ అవ్వడానికి మసాలా పౌడర్ కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. అందుకే ఇంకా వండడం ఈజీ అయిపోతుంది. నాకు కిచెన్లో ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ట్రైపాడ్ ఇట్లా నేను వంట చేసే దగ్గరే పెట్టి మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ వీడియో కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటని వీలవుతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ నేను 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఇంకా సాల్ట్ కూడా వేసేసి చెక్ చేసుకున్నాను ఒకసారి, సరిపోయిందా లేదా అని చెక్ చేసేసుకొని ఇంకా మసలనిచ్చాను అనమాట. వాటర్ మసిలిన తర్వాత బియ్యం వేసేసి కలిపి మూత పెట్టేశాను. యాక్చువల్లీ ఈ బగారా రైసును ఆలు కర్రీ చేసేటప్పటికి ఫుల్ అలసిపోయాను అనమాట. ఎందుకంటే మనం అన్ని మసాలాలు అవి ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన కూరగాయలు తరుక్కోవాలి, మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చి వండాలి కదా అదంతా. సో అవన్నీ ప్రిపేర్ చేసుకొని చేసే వరకు నేను అలసిపోయాను. నార్మల్గా అయితే ఇంకా ఈ అంట్లు తోమడాలు ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ ఉంటే కనుక నేను అస్సలు ఈ పని పెట్టుకోకపోదును. నార్మల్గా అన్నం వండేసి ఏదో కూర సింపుల్గా చేసేదాన్ని. కాకపోతే ఇవాళ నాకు ఫుల్ టైం ఉంది, ప్రశాంతంగా వంట చేయొచ్చు అని చెప్పి ఈ పని అయితే పెట్టేసుకున్నానండి. కానీ ఓవరాల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే 2-3 సార్లు చెప్పారనమాట, చాలా బాగుంది, చాలా బాగా చేసావు అని చెప్పి. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత నేను ఆలు అంతా కూడా పొట్టు తీసేసుకొని ఇలా మూకుడు పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకుని కొంచెం పసుపు వేసి ఆలు అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఇక్కడ టమాటో వచ్చేసి ప్యూరీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ టమాటో ప్యూరీ వేసేసుకొని తర్వాత ఎండు కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర ఇందాక చూపించా కదా ప్లేట్లో, అదంతా కూడా మనం గ్రేవీ లాగా మంచిగా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంతలోగా అది దాన్ని ఏమంటారు, ఆలు ఫ్రై అయిపోయింది, తీసేసాను. అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి పసుపు వేసి ఉల్లిపాయలు అయితే మంచిగా వేగనిచ్చాను. వేగనిచ్చిన తర్వాత మళ్ళీ అందులోకి టమాటో ప్యూరీ ఉంది కదా అదంతా వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా 2 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మళ్ళీ మనము ఈ ఎండు కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసి అది కూడా మంచిగా వేగనివ్వాలండి. అన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఉప్పు సరిపడా వేసేసుకుని కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనము ఉంచాలన్నమాట. కలుపుతూ మనము దాన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత మనకు కావాలంటే కొంచెం మన కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రేవీ టైప్ ఉంటే బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి అని చెప్పి కొన్ని వాటర్ పోసేసి మనం ఏదైతే ఫ్రై చేసి ఉంచుకున్నాం చూడండి ఆలు, అది కూడా అందులో వేసి మంచిగా ఉడకనిచ్చాను. ఆ స్మెల్ వచ్చేటప్పుడే కమ్మగా నాకైతే ఆకలి ఫుల్ వేసేసింది అనమాట. ఇప్పటికి చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుంది. ఇది వచ్చేసి మనకి ధనియాలు జీలకర్ర వేయించి అందులో గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసి మిక్సీ పట్టాను. ఆ పౌడర్ మనము కర్రీ దింపేసే 2 నిమిషాల ముందు వేసి
దింపేసుకోవడమే అనమాట. ఇంకా చూసారా ఇక్కడ బగారా రైస్ రెడీ అయిపోయింది, ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నాకు ఆకలి వేసేస్తుందని చెప్పి మీకు ఒకసారి చూపించేసి ఇంకా నేను లంచ్ చేసేద్దామని ఇక్కడ వడ్డిచ్చేసుకుంటున్నాను. నేను మా హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేయలేదండి, మళ్ళీ ఆయనకి ఏ టైం అవుతుందో వచ్చేటప్పటికి అని చెప్పి నేనైతే వడ్డిచ్చేసుకుని తినేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుంది అనుకుంటా నైట్. మా హస్బెండ్ అయితే రెడీ అయిపోతున్నారు. బయట సన్నగా వర్షం పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సినిమాకి వెళ్తున్నారు అనమాట. మా ఇంటి కింద ఒక అబ్బాయి ఉంటాడు, బ్యాచులర్ తను. సో తనును మా హస్బెండ్ ఇద్దరు కలిసి అదేంటి భారతీయుడు 2 మూవీకి అయితే వెళ్తున్నారు. ఇంకా నన్ను అడిగారు ఫస్ట్ ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి. ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మూవీ అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ని వెళ్ళి రమ్మని చెప్పాను. అందుకని ఇక్కడ రెడీ అయిపోయారు మంచిగా హుడీ వేసుకొని. ఈ హుడీ బాగుంది కదా, మా హస్బెండ్కి మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా బయలుదేరిపోతున్నారు అనమాట ఇద్దరు. మధ్య మధ్యలో చినుకులు పడుతున్నాయి, ఆగుతున్నాయి. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పటికి 1 అయిపోయింది నైటు. ఈ మధ్య మా హస్బెండ్ ఏంటంటే కొంచెము మెంతులు, వాము, జీలకర్ర, సోంపు, ఇంకా సబ్జా గింజలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి వాటర్లో పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ పరిగడుపున తాగేస్తూ ఉన్నారనమాట. దీనివల్ల బెనిఫిట్ బాగానే కనిపించింది. ఏంటంటే మా హస్బెండ్కి కొంచెం పొట్ట తగ్గింది, అది కాక ఇది వరకు కంటే కొంచెం ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు. సో నన్ను కూడా తాగమని అడిగారు, కానీ ఇంకా నేను థైరాయిడ్ ఉంది కదా, దానికి వేరే డ్రింక్ ఏమన్నా ఉంటుందేమో అని యూట్యూబ్లో చూద్దాం అనుకున్నా. మనకు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది, అందుకని ఇంకా సరే ఇంకా నీతో పాటు నేను కూడా తాగుతానులే అని చెప్పి మా హస్బెండ్కి చెప్తే మా ఇద్దరి కోసం ఇక్కడ వాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. అన్నీ కొంచెం కొంచెం వేసుకుని వాటర్ పోసుకొని పెట్టుకోవడమే. ఓవర్ నైట్ అంతా నానాలి. మొత్తం మార్నింగ్ మనం బ్రష్ చేసిన తర్వాత ఇది తాగేయడమే అనమాట. కొన్ని రోజుల్లో మనకి పొట్ట తగ్గుతుంది అంట. మా హస్బెండ్కి అయితే నేను చేంజ్ చూశాను, కానీ మరి నాకు అంత చేంజ్ కనిపిస్తుందో లేదో నాలో. ఇంకా సరే కొంచెం తప్పేముంది, ఈ మధ్య మనం అన్నం తింటాం, స్వీట్స్ తింటాం, అన్నీ తింటాం కదా, కొంచెం ఈ మెంతి వాటర్ తాగడం మూలంగా అది బ్యాలెన్స్ అవుతుందేమో అని నా ఉద్దేశం అనమాట. అందుకే స్టార్ట్ చేశాను తాగడం. ఇంకా మార్నింగ్ తాగాను. ఫస్ట్ డే కదా, తాగితే ఏంటంటే జీలకర్ర ఫ్లేవర్ తెలిసింది, కానీ కొంచెం అవన్నీ మనకి వాటర్లో నానితే ఉబ్బుతుంది కదా సబ్జా గింజలు, కొంచెం గొంతులోకి వెళ్ళి కొంచెం తిప్పినట్టు అయింది, కానీ ఓకే పర్లేదు తాగొచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.